ఉస్మానియా యూనివర్సిటీ ఒక పోరాటాల చరిత్ర. నిజాం కాలంలో నుంచే నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం లేనప్పుడే అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా గొంతెత్తి నినదించినటువంటి చరిత్ర. తెలంగాణ మలిదశ ఉద్యమం పూర్తిగా కేంద్రం ఒక రాజకీయ పార్టీ కార్యాలయం నుంచి జరగలే. మొత్తం నారాయణ సారే కావచ్చు, హరగోపాల్ సార్ కావచ్చు, కె శ్రీనివాస్ గారు కావచ్చు, నందిని సిద్ధారెడ్డి గారు కావచ్చు, అందరం ఎక్కడి నుంచి రోజు ఎక్కడికి పోయేది? ఉస్మానియా యూనివర్సిటీకే పోయేది. అది ఒక పోరాటానికి కేంద్రంగా నిలబడింది. ఆ రోజున నేను ఏబిఎన్లో పనిచేస్తున్న ఒక విద్యార్థి, ఉస్మానియా ఇంజనీరింగ్ విద్యార్థి సంచి తీసుకొని పోతా ఉన్నాడు. ఎటు పోతున్నావు అంటే గొడవలు అయ్యేటట్టు ఉన్నాయి పోతున్నా అంటే, మీరు రేపు తెలంగాణ వస్తుంది, ఇంత వీరోచిత పోరాటం నడుస్తూ ఉన్నది, ఈ పోరాటంలో నువ్వు భాగం కాకుండా వెళ్ళిపోతే రేపు నీ పిల్లలకి లేకపోతే రేపు నువ్వు మనవాళ్ళకి మీ ఊర్లో పోయి నువ్వు పోరాటంలో పాల్గొన్నావు అంటే ఏం సమాధానం చెప్తావు? పిరికి వందలాగా ఎట్లా పారిపోతున్నావు అంటే సంచి పడేసి ఆ పిల్లగాడు కూడా ఉద్యమంలో పోవడం చూసినాం. ఈ రోజున పూర్వ విద్యార్థులు మొన్ననే 50 ఏళ్ళు వార్షికోత్సవం చేసుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు. నిజానికి దురదృష్టకరం. నిన్న ఇదే గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చింది, మనం పోయి ఫ్యాక్ట్ ఫైండ్ చేద్దామని. దేనికి ఫ్యాక్ట్ ఫైండ్ చేయాలండి? ఎవరు కొట్లాడాలి దీని మీద? ఎవరు ముందుండాలి, ఎవరు వెనుకుండాలి? నేను విద్యార్థి సంఘాలకి ఎన్నికలు ఉండాలని గత సంవత్సరం కాలంగా మిగతా అందరు విద్యార్థి సంఘాలకు నేను ఫోన్ చేసిన, అందరితో మాట్లాడినా, ఎస్ఎఫ్ఐలతో మాట్లాడినా, పీడిఎస్ఓలతో మాట్లాడినా, ఏఎస్ఎఫ్ఓలతో మాట్లాడినా, అక్కడ ఎన్ని విద్యార్థి సంఘాలు పూర్తిగా నాయకులతో మాట్లాడినా. చివరికి ఏమన్నారు అంటే, నువ్వు రౌండ్ టేబుల్ పెట్టు, మేము వస్తామన్నారు. నేను రౌండ్ టేబుల్ పెడితే విద్యార్థి సంఘాల వాళ్ళు వస్తారు. ఇప్పుడు పూర్వ విద్యార్థి సంఘం రౌండ్ టేబుల్ పెడితే ప్రస్తుత విద్యార్థి సంఘాలు వస్తాయి. మరి ఇట్లాంటి సర్కులర్లు రాకుండా ఏమొస్తాయి? ఇంకేమొస్తాయి? ఏమైపోయింది? మీరు కొట్లాడితే మేము వెనక మేము వస్తాం, మేము కొట్లాడితే మీరు వెనకొస్తారా? ఏంది ఇది? ఇప్పుడు మొత్తం విద్యని త్రిభాషా విద్యా విధానం పేరుతోటి హిందీని రుద్దే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. డీలిమిటేషన్ పేరుతోటి దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కత్తరేసే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధంలో వారిపోయిన రాణా ప్రతాప్ సింగ్ను వీరుడు అని చెప్పాలి. యుద్ధాలలో అసలు అంటే ఒక ధిక్కార స్వరం కావచ్చు, కానీ గెలుపు తక్కువ ఉండి ఒక సామంతుడుగా ఉన్నటువంటి శివాజీని గొప్పగా చెప్పాలి. ఆయనకు మొత్తం ముస్లింలను కలుపుకొని అన్ని వర్గాలను చూసినటువంటి శివాజీని ఒక మతానికి రిప్రజెంటేటివ్గా చెప్పాలి. యుద్ధంలో ఓడిపోయినటువంటి సంభాజీని గొప్ప చెప్పాలి. మొత్తం చరిత్రను మార్చేసి కాషాయీకరణ చేయాలి. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు ఒకవైపు జరుగుతానే, రెండో వైపు యూనివర్సిటీల్లో రేపు మెస్సులు బంద్ అవుతాయి. ఇక బెటర్ మీ తిండి మీరు తెచ్చుకోవాలి, మాకేం పని అంటారు. మీకు చదువుకు మేమెందుకు గ్రాంట్ పెట్టాలి? మొత్తం విద్యని ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగా ముందు విద్యార్థుల్ని ఇక్కడ మాట్లాడనీయకుండా చేయాలి. ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినప్పుడు ఉవ్వెత్తున ఉద్యమాలు రాలే. ఇప్పుడు ఇంత దుర్మార్గమైనటువంటి మీరు మాట్లాడడానికి వీల్లేదు, మీరు నినాదాలు ఇవ్వడానికి వీల్లేదంటే భవిష్యత్తులో విద్యార్థి సంఘాలు లేకపోతే ఉద్యమాలకు కానివ్వండి, లేకపోతే రాజకీయ పార్టీలకు కానివ్వండి, నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? రియల్ ఎస్టేట్ చేసేటువంటి రియల్టర్లు, రియల్ ఎస్టేట్ చేసే బ్రోకర్ల నుంచి నాయకత్వం వస్తుంది. పార్లమెంటుకు, అసెంబ్లీకి, లేకపోతే మిగతా సమాజానికి వాళ్ళు ఏం చేస్తారు? ఎంత వెంచర్ వేసి ఎన్ని డబ్బులు పెట్టి ఎన్ని కోట్లు సంపాయాలనో ఇప్పటికే మొదలైంది. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు కావాలని మేము ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో అడిగినాం, విస్తృతంగా రాస్తూనే ఉన్నాం. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు ఉంటేనే. ఇంతకుముందు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు? విద్యార్థి సంఘం నుంచి వచ్చిండు. ఇవాళ మొత్తం పోరాటాలకు నాయకత్వం వహించిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిండ్రు? విద్యార్థి సంఘాల నుంచి వచ్చిండ్రు. ఇలా దండకారణ్యంలో జరుగుతున్న పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? విద్యార్థి సంఘాల నుంచి వచ్చిండ్రు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరగకపోతే, విద్యార్థి సంఘాల్లో ప్రగతిశీల విద్యార్థులు రిక్రూట్మెంట్ కాకపోతే,
రేపు సమాజంలో పోరాడే ప్రశ్నించే ఎటువంటి గొంతుకులకు నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? తానా తందానాలు వస్తారు. ఏమంటారు? ప్రభుత్వం ఏం చేస్తుందో దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి వాళ్ళు వస్తారు. కాబట్టి దీని వెనక కుట్ర ఏంటంటే రేపు మొత్తానికి ప్రైవేటైజ్ చేయాలంటే ఇక్కడ ఎవరిని మాట్లాడనీయకుండా చేయాలి. ఇప్పుడు ఏర్పడాల్సింది ఏంటంటే విద్యార్థి సంఘాల నుంచి జాక్ ఏర్పడాలి. విద్యార్థి సంఘాలన్నీ యునైట్ కావాలి. విద్యార్థి సంఘాలు ముందు నినాదాలు ఇవ్వద్దు అన్నదానికి ముందుగా వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం మొదలు పెట్టాలి. అక్కడి నుంచి పోరాటం మొదలు పెట్టాలి. ఆ పోరాటాలు రాకుండా మేము వెనుకుంటాం, మీరు ముందుండండి, ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఒక పోరాడే తత్వము, ప్రశ్నించే తత్వం కనుక తెలంగాణ కోల్పోతే తెలంగాణకు అత్యంత ప్రమాదం. అది తెలంగాణ మొత్తం ఉద్యమం నడిపిందే ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది ఒక చారిత్రక పునాదులకు ఒక గొప్ప చారిత్రక చిహ్నంగా ఈరోజు ఉంది. డెఫినెట్గా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ అనేది తెలంగాణ పోరాటానికి ఒక చిహ్నంగా ఉంది. అది ఒక చారిత్రక విజయానికి సూచికగా ఉంది. అది డెఫినెట్గా సందర్శనీయ స్థలమే. అక్కడికి వెళ్ళంగానే పిడికిలి పైకి లేస్తుంది. అంత గొప్ప స్థలానికి ట్రెస్ పాస్ అని ఎట్లా చెప్తారు? అది అంత గొప్ప స్థలాన్ని ట్రెస్ పాస్ అని ఎట్లా చెప్తారు? డెఫినెట్గా అది జాతీయ ఆస్తి, తెలంగాణ ఆస్తి, తెలంగాణ పోరాటానికి ఒక గొప్ప చిహ్నంగా డెఫినెట్గా ఉస్మానియా యూనివర్సిటీ వస్తుంది. ఈ వైస్ ఛాన్సలర్ ఇచ్చినటువంటి దీన్ని ఉపసంహరించుకోవాలి. రేపు వైస్ ఛాన్సలర్కి అన్యాయం జరిగిన ఏదో ఒక కారణం చేత మనమంతా మళ్ళీ మాట్లాడాల్సి ఉంటుంది. మనమంతా ఆయనకు మద్దతుగా ఇవ్వాల్సి ఉంటుంది. మనమంతా ఆయనకు మద్దతుగా నినాదాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది, పోరాడాల్సి ఉంటుంది. పోరాటాలు చేయొద్దు, నినాదాలే ఇవ్వద్దు అనేది ఇది అప్రజాస్వామికము. నిరసన తెలపడం అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు. ప్రొటెస్ట్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్. కాబట్టి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరగాలి. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరగడానికి కావాల్సినటువంటి కార్యాచరణకు పూర్వ విద్యార్థులు, ఇప్పుడున్న విద్యార్థులు కార్యాచరణకు దిగాలి. ప్రస్తుత విద్యార్థులు ముందుకొచ్చి నినాదాలు ఇచ్చడం మొదలు పెట్టాలి. విద్యార్థి సంఘాలన్నీ యాక్టివేట్ అవ్వాలి. మిగిలిన పూర్వ విద్యార్థి సంఘాల మద్దతు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి సూచిస్తూ తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల తరఫున సాంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ పోరాటంలో మా వంతు పాత్ర, మా వంతు సహకారం అందిస్తాం. ప్రస్తుత విద్యార్థులు ఎంత ముందుకెళ్తే పూర్వ విద్యార్థులు అంత మీకు సహకారం అందిస్తారని తెలియజేస్తూ డెఫినెట్గా ఇప్పుడు విద్యార్థి సంఘాలు జాగేర్పడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు కృతజ్ఞతలు.